ఇలా ఆకులన్నీ తీసేసుకోవాలి. నేను అసలు ఈ మొగ్గలు కూడాను అసలు నాకు తెలిసి బతుకుతాయో లేదో డౌటే. అందుకనే నేను మ్యాక్సిమం కటింగ్స్ తీసుకొచ్చినప్పుడు మొగ్గలు లేని కొమ్మనైతే ప్రిఫర్ చేస్తా. బట్ ఇది నన్ను కోరి వచ్చింది కాబట్టి నేను ఇంకేం చేయలేను. అతను కొమ్మ నాకు ఇచ్చినందుకు సంతోషపడాలా, మొగ్గలు ఉన్న కొమ్మని నరికేసినందుకు బాధపడాలా అర్థం కావట్లే. బట్ సర్వైవ్ చేయడానికైతే ట్రై చేస్తా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రూనర్తోని ఇక్కడ సూదిగా క్రాస్ ఇలా చేసుకోవాలి. క్రాస్ చేసిన తర్వాత మనకి రూటింగ్స్ బాగా నాటుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి క్రాస్ కటింగ్ అయితే చేసుకున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇందాక చూసారు కదా, అంత పెద్ద కొమ్మ కూడాను నేను చాలా లోతుగా పాతుకున్నాను అనమాట. మనకి ఎటువంటి ఎయిర్ అనేది లోనికి వెళ్ళకుండా చూసుకోవాలి. పేడ గెత్తం ఉంటే ఇంకా మంచిది, బట్ నా దగ్గర ప్రెజెంట్ లేదు కాబట్టి ఇలాగా వాటరింగ్ చేసుకుందాం. ఆకుల కంపోస్ట్